హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సునైన్స్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన కిచెన్లో బ్రెడ్ దోశ ఎలా చేయాలో చేసి చూపించబోతున్నానండి. ఏ చట్నీతో అయినా సరే పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇంట్లో దోశ బ్యాటర్ రెడీగా లేనప్పుడు, బ్రెడ్ ఇంట్లో అవైలబుల్గా ఉన్నప్పుడు ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా బాగుంటుంది. మిక్సీ జార్ తీసుకొని ఒక 5 బ్రెడ్ స్లైసెస్ పైన బ్లాక్ పార్ట్ అంతా కూడా కట్ చేసి ముక్కలుగా చేసుకొని ఇందులో వేసుకొని పౌడర్గా ప్రిపేర్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని అందులో 3/4 కప్పు వరకు ఉప్మా రవ్వ, ఒక 1/2 కప్పు వరకు బియ్యపిండి, 1/2 కప్ వచ్చేసి పెరుగు, ఆ తర్వాత 1.5 కప్పు నీళ్లు తీసుకోవాలండి. కానీ నేను కొంచెంగా పోసుకుంటూ ఈ విధంగా ఫోర్క్ సహాయంతో ఇలా తిప్పుకున్నామంటే బ్రెడ్ మొత్తం ఈ వాటర్ని పీల్ చేసి మనకి రుబ్బుకోవడానికి ఈజీగా ఉంటుంది. టోటల్గా 1.5 కప్పు వాటర్ తీసుకోవాలి సేమ్ కప్పుతో. బట్ ఈ విధంగా చేసుకుని గ్రైండ్ చేసుకున్నందువల్ల మనకి స్మూత్ పేస్ట్ లాగా వస్తుంది. సో ఇప్పుడు గ్రైండ్ చేసుకొని వచ్చానండి. ఆ తర్వాత ఇంకొన్ని నీళ్ళని పోస్తున్నాను. నీళ్లు పోసి ఇట్లా మిక్స్ చేసుకొని ఇంకొకసారి గ్రైండ్ చేసుకొని వస్తున్నాను. చాలా బాగుంటుందండి ఈ దోశ మాత్రం. పరోటా తిన్న టేస్ట్ వస్తుంది, ఎందుకంటే బ్రెడ్ గ్రామ్స్ వేసాం కదా. ఒకసారి మాత్రం మీరు తప్పకుండా ట్రై చేయవలసిన రెసిపీ. ఇంకొంచెం ఉప్పును వేసుకుంటున్నాను. ఉప్పు వేసుకొని మరొకసారి గ్రైండ్ చేసి మొత్తం నేను బౌల్లోకి తీసుకుంటున్నాను. సోడా ఉప్పు వేసానండి. వేసుకొని కొన్ని నీళ్లు పోసుకున్నాను. 3 స్పూన్ల వరకు నీళ్లు పోసుకొని చక్కగా ఒకే డైరెక్షన్లో ఈ విధంగా తిప్పుకున్నామంటే మనకి ఎయిర్ బబుల్స్ పోకుండా ఉంటాయి. దోశ కూడా చక్కగా సాఫ్ట్గా వస్తుంది. ప్యాన్ తీసుకొని కొంచెం వేడైన తర్వాత కాస్త ఆయిల్ వేసుకొని టిష్యూ పేపర్తో తుడుచుకొని ఆ తర్వాత ఉల్లిపాయ కూడా రాసుకొని నీళ్లు చల్లి అప్పుడు దోశ వేసుకున్నామంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది దోశ. నీళ్లు చల్లడం ఎందుకంటే ప్యాన్ బాగా వేడెక్కిపోయినప్పుడు పిండి మనకి అంటుకుపోకుండా ఉంటుంది. కొంచెం కాలిన తర్వాతే దోశ మనం ఎప్పుడైనా ఆయిల్ కానీ గీ కానీ వేసుకోవాలి. దోశ వేయగానే మాత్రం మీరు ఆయిల్ లాంటిది వేయకూడదండి. కొంచెం ఇప్పుడు సెటిల్ అయింది మనకి దోశ. పైనుంచి నేను కాస్త ఆయిల్ని వేసుకుంటున్నానండి. నా ఛానల్ కానీ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేశారంటే నేను ముందుగా పెట్టబోయే రెసిపీ నోటిఫికేషన్స్ అండ్ వ్లాగ్స్ అన్నీ కూడా మీ ముందుంటాయి. దోశ రెడీ. బాయ్ ఫ్రెండ్స్.